రామాయణంలో బాలకాండలో విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో బాలకాండ మొదటి భాగంలో వాల్మీకి జీవిత చరిత్రను, రామాయణాన్ని వాల్మీకి ఎందుకు రచించారు అనే విషయాలను తెలుసుకున్నాం. రామాయణాన్ని మొదలుపెట్టిన వాల్మీకి ముందుగా ఇక్ష్వాకు వంశం గొప్పదనాన్ని చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో గొప్ప గొప్ప చక్రవర్తుల గురించి మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం కదా. అయితే రామాయణంలో బాలకాండ అయోధ్య వర్ణనతో, శ్రీరాముడి తండ్రి అయిన దశరథుడు చేసే పుత్రకామేష్ఠి యాగంతో మొదలవుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైవస్వత మనువు ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడు. ఆయన పునాది వేసిన నగరమే అయోధ్య. ఇక్ష్వాకు వంశీకులందరూ అయోధ్య రాజధానిగానే పరిపాలించారు. ఇక్ష్వాకులు పాలించిన రాజ్యం కోసల రాజ్యం. ఇప్పటి ఉత్తరాది అంతా ఆనాటి కోసల రాజ్యమే. ఇక మిగిలిన రాజ్యాలన్నీ అయోధ్యకు సామంతులుగా ఉండేవి. అంటే కొన్ని లక్షల సంవత్సరాల పాటు భరతఖండ అధికార కేంద్రం అయోధ్య. ఈ అయోధ్యను ఆనుకొని ఉన్న నది సరయూ నది. రామాయణంలో వర్ణించినట్లే ఇప్పటికీ అయోధ్య భౌగోళిక స్వరూపముంది. కోసల రాజ్యంలో ఎన్నో గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉన్నాయి. నగరాల్లో ఖాళీ లేనంతగా జనాభా ఉండేదని, ఎన్నో అంతస్తుల భవనాలు ఉండేవని వాల్మీకి వర్ణించారు. పైగా కోసల రాజ్యంలో పల్లె నుంచి నగరం వరకు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండేవి. ఆ నగరాల్లో అత్యద్భుతమైన నగరం అయోధ్య. అయోధ్య నగరాన్ని బాలకాండలో గొప్పగా వర్ణించారు. అయోధ్య నగరం పొడవు 12 యోజనాలు. యోజనం అంటే 8 మైళ్ళు. 1 మైలు 1.6 కిలోమీటర్లు. అంటే 1 యోజనం అంటే సుమారు 13 కిలోమీటర్లన్నమాట. ఆ లెక్కన రామాయణంలో వర్ణించిన అయోధ్య నగరం పొడవు 156 కిలోమీటర్లలో విస్తరించింది. అయోధ్య నగర వెడల్పు 3 యోజనాలు అంటే 39 కిలోమీటర్లు. అయోధ్య నగరమే ఒక పెద్ద రాజ్యంలా ఉండేదని రామాయణం వర్ణిస్తోంది. ఆ రోజుల్లో అతిపెద్ద నగరాల్లో ఒకటి అయోధ్య. అయోధ్యలో ప్రతి వీధిలో నీళ్లతో కళ్ళాపి చల్లి పువ్వులతో దారులు పరుస్తారని రామాయణం వర్ణించింది. అంటే ఎవరికి వారు వీధులను పరిశుభ్రంగా ఉంచుకుంటారని అర్థం. కోసల రాజ్యానికి చక్రవర్తిగా ఆనాడు దశరథుడు ఉన్నాడు. దశరథుడి తండ్రి అజమహారాజు. ఒక్కో చక్రవర్తి కోసల రాజ్యాన్ని, అయోధ్యను విస్తరించుకుంటూ వెళ్లారు. సూర్యవంశంలో సుప్రసిద్ధ చక్రవర్తి దశరథుడు. శ్రీరాముడి తండ్రిగా దశరథుడు ప్రఖ్యాతి చెందాడు. ఈయన సీతమ్మ వారి తండ్రి శీరధ్వజ జనకుడికి సమకాలికుడు. దశరథుడి కాలానికి రావణుడు బలపడ్డాడు. శ్రీరాముడు అవతరించాల్సిన సమయం వచ్చిన కాలమది. అజమహారాజు భార్య దశరథుణ్ణి కన్న తర్వాత మరణించారు. అజమహారాజు రఘుమహారాజులాగే దశరథుడు కూడా రథాన్ని నడపడంలో దిట్ట. ఒకేసారి 10 రథాలను నడిపించగల సత్తా ఉన్నవాడు. అందువల్లే ఇతనికి దశరథ అనే పేరు వచ్చింది. దశరథుడికి పట్టాభిషేకం చేశాక అజమహారాజు సరయూ నదిలో ప్రాణాలు వదిలారు. దశరథ మహారాజు సమయానికి అయోధ్య చాలా పటిష్టమైన స్థితిలో ఉంది. అతను కోసల దేశానికే చెందిన రాకుమార్తె కౌసల్యని, మగధ రాజ్య రాకుమార్తె సుమిత్రని, కేకయ దేశ రాజకుమార్తె కైకేయిని వివాహం చేసుకున్నాడు. అలా దశరథకు కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 భార్యలు. దశరథ కాలంలో అయోధ్య పటిష్టమైన నగరంగా ప్రఖ్యాతి చెందింది. దుర్భేద్యమైన నగరంగా, అతిపెద్ద కోటగోడ ఉన్న రాజధానిగా అయోధ్య ఖ్యాతి చెందింది. అయోధ్య అంటే ఎవరూ యుద్ధంలో ఓడించలేని నగరమని అర్థం. ఆ నగరంలో వాణిజ్య కూడళ్ల గురించి రామాయణంలో ప్రత్యేక వర్ణన ఉంది. అయోధ్యలో ఇప్పటి షాపింగ్ కాంప్లెక్స్లా ప్రత్యేక వాణిజ్య కూడళ్లున్నాయట. ఇతర రాజ్యాల నుంచి ఎంతో మంది ప్రజలు అయోధ్యకు వ్యాపారం కోసం వచ్చేవారు. వాణిజ్య సముదాయాలు ఖాళీగా ఏనాడు ఉండవని వాల్మీకి వర్ణించారు. అంత జనసాంద్రతతో అయోధ్య ఉండేది. అన్ని వర్ణాల వారు ఎవరి పనుల్లో వారు సుఖంగా బతికారు. వెతికినా కూడా ఒక్క దొంగ కాని, పేదరికం గాని, భిక్షగాడు కూడా కనిపించని సంపన్న నగరంగా అయోధ్యను వర్ణించారు. ఇక దశరథ మహారాజు రాజర్షి, అన్ని వేదాలను అధ్యయనం చేసిన మహాజ్ఞాని. అయోధ్యలో దశరథ మహారాజుకి 8 మంది మంత్రులున్నారు. వారి పేర్లు దృష్టి, జయంత, విజయ, సిద్ధార్థ, అర్ధసాధక, అశోక, మంత్రపాల, సుమంత్ర. వీరిలో సుమంత్ర దశరథుడికి ఆంతరంగికుడు కూడా. దశరథుడికి రాజగురువులు 2. ప్రధాన రాజగురువు వశిష్ఠుడు, ఇంకో రాజగురువు వామదేవుడు. ఇక ఎంతో మంది వేద పండితులు అయోధ్య సభలో కొలువై ఉన్నారు.
వీరందరి పర్యవేక్షణలో ప్రజలకే లోటు రాకుండా దశరథుడు అయోధ్యను పరిపాలిస్తున్నాడు. ఎన్ని ఉన్నా దశరథుడికి ఒకటే లోటు. తన తర్వాత రాజ్యాన్ని పాలించే వారసుడు లేడు. ఒకరోజు వారసుల కోసం ఒక మహాయజ్ఞాన్ని చేయాలని దశరథ అనుకున్నాడు. అందుకు రాజగురువులైన వశిష్ఠ ఇతర మంత్రులను సంప్రదించి అశ్వమేధ యాగాన్ని చేయాలని దశరథుడు నిర్ణయించాడు. అశ్వమేధ యాగంతో పాటు కుమారులు కలిగేలా యాగం చేయగల మహర్షి ఋష్యశృంగుణ్ణి పిలిపిద్దామని దశరథుడికి అతని మంత్రి సుమంత్రుడు సలహా ఇచ్చాడు. అందుకు దశరథుడు అంగీకరించాడు. ఋష్యశృంగ ఎవరో కాదు, దశరథుడికి అల్లుడే. అదేలాగో చెప్పుకుందాం. ఋష్యశృంగుడే దశరథుని చేత అయోధ్యలో పుత్రకామేష్టి యాగం చేయించాడు. అప్పటి అంగరాజ్యంలో విభండక అనే మహర్షి ఉండేవాడు. ఆయన కఠోర తపస్సులో ఉండేవారు. ఓసారి దేవకన్య ఊర్వశి ఆ ప్రాంతంలో విహరించటానికి వచ్చింది. ఊర్వశిని చూసిన విభండక ఋషి మనస్సు చెలించింది. అలా చెలించటం వల్ల అతని నుంచి ఓ తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు వృధా కాకుండా ఒక ఆకు దొన్నెలో పెట్టి ఓ నదిలో విడిచాడు. ఆ నదిలో నీరు తాగడానికి వచ్చిన కొమ్ములున్న లేడి ఆ తేజస్సుని స్వీకరించి గర్భం దాల్చింది. ఆ లేడి ఒక మగబిడ్డను ప్రసవించి వెళ్లిపోయింది. అడవి జంతువుకి పుట్టడం వల్ల పుట్టిన బిడ్డ తలపై ఒక కొమ్ము వచ్చింది. కొమ్ముని సంస్కృతంలో శృంగం అంటారు. అతని పుట్టుకకు కారణం విభండక ఋషి కాబట్టి శృంగం ఋషి ఈ రెండు పేర్లు కలిపి ఋష్యశృంగ అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. అలా జన్మించిన ఋష్యశృంగకి విభండక ఆశ్రమం తప్ప మరో లోకం తెలీదు. తనలాగే చంచల మనస్కుడు అవుతాడేమో అన్న భయంతో విభండకుడు ఋష్యశృంగను ఆశ్రమం దాటనివ్వలేదు. ఇతర మనుషులు ఎలా ఉంటారో, స్త్రీలు ఎలా ఉంటారో తెలియకుండానే ఋష్యశృంగ పెరిగి పెద్దవాడయ్యాడు. స్త్రీజాతి అనే జాతి ఉంటుందని కూడా ఋష్యశృంగకు తెలీదు. ఆ ఆశ్రమమే తన లోకం అనుకున్నాడు. అలా బ్రహ్మచర్య దీక్షతో ఋష్యశృంగుడు పెద్దవాడయ్యాడు. గొప్ప మహర్షి. ఒకసారి అంగరాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆ ప్రాంతం అంతా ఎడారిలా మారిపోయింది. ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. కాని ఋష్యశృంగుడున్న ఆశ్రమ ప్రాంతం మాత్రం ప్రకృతితో పచ్చగా ఉండేది. ఆ రహస్యమేంటో కనుక్కోమని అప్పటి అంగరాజు రోమపాదుడు విభండక ఆశ్రమానికి గూఢచారులను పంపారు. మహాఘోటక బ్రహ్మచారి ఋష్యశృంగుడి తపోశక్తి వల్లే ఆ ప్రాంతం పచ్చగా ఉందని గూఢచారులు రాజుకు చెప్పారు. ఋష్యశృంగుడిని తమ రాజధానికి తీసుకువస్తే వర్షాలు కురుస్తాయని, కరవు పోతుందని అంగరాజు రోమపాద అనుకున్నాడు. కాని బాహ్య ప్రపంచానికి ఋష్యశృంగుణ్ణి పంపేందుకు తండ్రి విభండక ఒప్పుకోడు. అందువల్ల తండ్రికి తెలియకుండా ఋష్యశృంగుణ్ణి తీసుకురావాలని మంత్రులు నిర్ణయించారు. అప్పుడు అంగరాజు తన అంతఃపురంలో ఉన్న తెలివైన అందమైన యువ చెలికత్తెలను, నాట్యకత్తెలను ఆ ఆశ్రమానికి పంపాడు. వాళ్లు విభండక ఆశ్రమానికి వచ్చి ఆడుతూ పాడుతూ ఉంటే దేవతలే వచ్చారని అనుకున్నాడు. తన తపస్సుకు మెచ్చి వారంతా వచ్చారని ఋష్యశృంగుడు అనుకున్నాడు. వాళ్లని స్త్రీలు అంటారని, అలాంటి వారు ఉంటారని కూడా ఋష్యశృంగుడికి తెలీదు. ఆ స్త్రీలు ఋష్యశృంగతో పరిచయం ఏర్పరచుకొని చనువుగా ఉండేవారు. అతనికి రకరకాల పిండి వంటలు పెట్టేవారు. కందమూలాలు తప్ప ఇంకేమీ తెలియని ఋష్యశృంగకు ఈ ఆహార పదార్థాలు నచ్చాయి. ఆ పదార్థాలు కావాలంటే తమ ఆశ్రమానికి రావాలని చెప్పి ఋష్యశృంగను ఆ స్త్రీలు తాముండే చోటుకి తీసుకువెళ్లారు. అలా రోజు తెలియకుండానే ఆ స్త్రీల ప్రేమకు ఋష్యశృంగ పరవశుడయ్యాడు. వాళ్లను చూడందే ఉండలేకపోయేవాడు. ఓ రోజు తాము వచ్చిన పనయిందని తాము వెళ్ళిపోతున్నామని ఆ స్త్రీలు అన్నారు. ఆ మాటతో ఋష్యశృంగకు దుఃఖం పొంగుకొచ్చి నన్ను తీసుకువెళ్ళండి అన్నాడు. అలా ఆ స్త్రీలు ఆ మహర్షిని అంగరాజ్యానికి తీసుకువెళ్లారు. ఋష్యశృంగుడు అంగరాజ్యంలో అడుగుపెట్టిన చోటల్లా వర్షాలు కురిశాయి. ప్రకృతి పరవశించింది. కరువు తీరిపోయింది. రాజ్యాన్ని, ప్రజలను రక్షించేందుకే ఇలా తమరిని తీసుకురావాల్సి వచ్చిందని మన్నించాలని చక్రవర్తి రోమపాదుడు ఋష్యశృంగను క్షమాపణ కోరాడు. ఎప్పుడూ తన రాజ్యంలోనే ఉండిపోవాలని కోరాడు. అందుకు తన దత్త కుమార్తె అయిన శాంతను ఋష్యశృంగకు ఇచ్చి రోమపాదుడు వివాహం చేశాడు. శాంతను ఋష్యశృంగుడు ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. నిజానికి ఈ శాంత దశరథుడి కుమార్తె. శ్రీరాముడికి సొంత అక్క అవుతుంది. రోమపాదుడు, దశరథుడు మిత్రులు. రోమపాదుడికి పిల్లలు లేని కారణంగా శాంతను దశరథుడు దత్తత ఇచ్చాడు. అందువల్ల ఋష్యశృంగ రోమపాదుడికే కాదు, దశరథుడికి కూడా సొంత అల్లుడే. ఆ తర్వాత ఋష్యశృంగ గొప్ప ఋషిగా ప్రఖ్యాతి చెందారు. ఇది ఋష్యశృంగుడి కథ. ఇక రాజగురువైన వశిష్ఠుడి అనుమతి తీసుకున్న దశరథుడు అంగరాజ్యానికి వెళ్లాడు. తన స్నేహితుడైన రోమపాదకు విషయమంతా వివరించాడు.
కొన్ని రోజులు అంగరాజ్యంలోనే దశరథుడు ఉన్నాడు. ఆ తర్వాత రోమపాదుడు ఋష్యశృంగ శాంతలను దశరథుడితో అయోధ్యకు పంపించారు. అలా ఎంతో కాలం తర్వాత శాంత తన పుట్టిల్లైన అయోధ్యకు వచ్చింది. శాంతకు ఋష్యశృంగకు అయోధ్యలో ఘన స్వాగతం లభించింది. వసంతకాలంలో వచ్చే చైత్ర పౌర్ణమి నాడు ఋష్యశృంగ ఆధ్వర్యంలో దశరథ అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగంలో వశిష్ఠ, జాబాలి, కాశ్యప లాంటి మహర్షులు కూడా ఉన్నారు. మహాపరాక్రమవంతులైన 4 కుమారులు నీకు జన్మిస్తారని వశిష్ఠుడు దశరథుణ్ణి ఆశీర్వదించారు. అశ్వమేధ యాగంలో బలిష్టమైన ఒక అశ్వం అంటే గుర్రమే ప్రధానమైంది. యజ్ఞం చేసిన తర్వాత ఆ గుర్రాన్ని రాజ్యంలో వదులుతారు. ఆ గుర్రంతో పాటు సైన్యాన్ని పంపిస్తారు. ఆ గుర్రం తిరిగిన చోటంతా చక్రవర్తి రాజ్యమని అర్థం. ఎవరైనా ఆ గుర్రాన్ని బంధిస్తే వారితో యుద్ధం చేసి ఆ రాజుని సామంతుణ్ణి చేయాలి. అలా దశరథుడు మొదలుపెట్టిన అశ్వమేధ యాగంలో ఆ యాగాశ్వం 1 ఏడాది పాటు తిరిగింది. ఇదంతా అశ్వమేధ యాగంలో భాగమే. ఆ సంవత్సరం అంతా యజ్ఞం నడుస్తున్నట్టే లెక్క. ఈ సంవత్సరం అంతా యాజ్ఞికులు ఉండేందుకు వసతులు కల్పిస్తారు. అలాగే యజ్ఞం జరిగినంత కాలం రాజ్యంలో ప్రజలకు పంచభక్ష్యాలతో అన్నదానాలు, వస్త్రదానాలు, ధనకనక వస్తు దానాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రాచీన కాలంలో రాజులు యజ్ఞాలు చేస్తే ప్రజలందరికీ పండగ్గా ఉండేది. అన్ని రాజ్యాల నుంచి రాజులు దశరథ యజ్ఞానికి అతిథులుగా వచ్చారు. ఆ అతిథుల్లో సీతమ్మ వారి తండ్రి అయిన జనక మహారాజు కూడా ఉన్నారు. సరయూ నది ఒడ్డున ప్రధాన యజ్ఞం మొదలైంది. పండితుల యజ్ఞ మంత్రఘోషతో యాగం అద్భుతంగా జరుగుతోంది. అశ్వమేధ యాగం అంటేనే యాగానికి ఉపయోగించిన అశ్వంతో పాటు మరికొన్ని జంతువులను బలిస్తారు. అలా దశరథుడి అశ్వమేధం ఘనంగా జరుగుతోంది. అశ్వమేధ ప్రధాన యజ్ఞం 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు జరిగే యజ్ఞాన్ని చతుష్టోమం అంటారు. రెండవ రోజు జరిగే యజ్ఞాన్ని ఉక్థ్యం అంటారు. మూడో రోజు జరిగే అశ్వమేధ ప్రక్రియ అతిరాత్రం అంటే పగలు రాత్రి కూడా మంత్రోచ్చారణలతో యాగం చేసే ప్రక్రియ. వీటితో పాటు అశ్వమేధంలో మరికొన్ని యాగాలు కూడా కలిసి ఉంటాయి. వాటన్నింటినీ ఋష్యశృంగ అద్భుతంగా జరిపించారు. ఆ సమయంలోనే ఋష్యశృంగ దశరథుడికి పుత్రకామేష్టి యాగం గురించి చెప్పారు. పుత్రకామేష్టి అంటే ఏమిటి? పుత్ర అంటే కుమారులని అందరికీ తెలుసు. కామేష్టి అంటే పుత్రులు కలగాలి అనే కోరిక అని అర్థం. పుత్రకామేష్టి అంటే పుత్రులు కావాలి అని కోరుకుంటూ చేసే యాగం. ఇలా ఏదైనా కోరుకుంటూ చేసే యాగాలనే ఇష్టి యాగాలు అంటారు. వాటిలో పుత్రకామేష్టి ఒకటి. అలా ఋష్యశృంగుడు దశరథుడికి చెప్పిన పుత్రకామేష్టి యాగాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.